గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసు అయితే మీరందరికీ తెలిసే ఉంటుంది. సో ఎంత క్రూరంగా చంపాడో 10th క్లాస్ అబ్బాయి. సో దాని గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఒక సెన్సేషనల్ విషయం అయితే బయటకు వచ్చింది. ఆ పాపని చంపింది వాళ్ళ కొడుకే అని చెప్పేసి చంపిన వాళ్ళ మదర్కి ఆల్రెడీ తెలుసు అంట. సో తెలిసినా కానీ ఇన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచింది. సో ఆ రోజు చంపిన తర్వాత ఆ రోజే అడిగిందంట, వాళ్ళ మదర్ గట్టిగా అడిగిందంట. సో అప్పుడే తెలిసిపోయింది, ఇన్ని రోజులు కాపాడుకుంది వాళ్ళ కొడుకు శిక్ష పడకుండా. అదే కన్సర్న్, అదే ప్రేమ, అదే చెడిపోక ముందు కొడుకు ఇట్లా తప్పుదోవలు పట్టి ఈ విధంగా తయారవ్వక ముందు ఉండుంటే ఈ రోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగేది కాదు. సో అసలు దాని మీద పేరెంట్స్ బాధ్యత ఎలా ఉంది? రీసెంట్గా మైనర్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం పైన, చచ్చిపోవడము, చంపడము, ఇలాంటి వాటిపైన పేరెంట్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ని అయితే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. చెప్పండి, ఈ సహస్ర పాప మర్డర్ కేసు తెలుసు కదా. సో చంపిన వ్యక్తి వాళ్ళ మదర్కి తెలిసినా కూడా ఇన్ని రోజులు కాపాడింది, దాని గురించి ఏమంటారు? అసలు పిల్లలకి ఫస్ట్ మెయిన్ మొబైల్స్ ఇచ్చి ఖరాబ్ చేసేస్తారు. ముందు బాధ్యత అనేది లేదు. ముందు పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అంతేగాని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, అవి ఇవి చేయడం వల్ల ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఆమె కనుక ఫస్ట్ నుంచి కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే ఈరోజు ఆ పాప బతికి ఉండొచ్చు. కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, పిల్లల్ని కొంచెం రెస్పాన్సిబిలిటీగా చూసుకోవడం బెటర్ అని. ఎందుకంటే ఈ టైం బాగాలేదు, గంజాయి కొట్టుకుంటూ అది చేసి ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాక చాలా చిరాగ్గా, అంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం, అదొక రకంగా ప్రవర్తించటం. మంచి చెప్పినా కాన్షియస్ గా వాళ్ళు తీసుకోవట్లేదు. నేనంట ఇలా అంటారా, అమౌంట్ ఇవ్వకపోతే ఏమన్నా పగలు కొట్టడం, ఇంట్లో పిచ్చి పిచ్చిగా చేయటము, లేకపోతే ఎటు వెళ్తున్నారో తెలియట్లేదు, మళ్ళీ వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, మళ్ళీ టెన్షన్ పెట్టడం. ఇవన్నీ కాకుండా ఒక పేరెంట్స్ గా మనం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో ఇస్తున్నా కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇంకా మనం ఎంత కేర్ గా ఉండాలో చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళతో కూడా మన ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ, ఇది కాదు అదమ్మా అని చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి పేరెంట్స్ అందరికి, ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరికి చెప్తున్నాను, మన పిల్లల మధ్య చాలా రెస్పాన్స్ గా ఉండండి. ఇప్పుడున్న పిల్లలు అప్పట్లా లేరు. దయచేసి ఆ శాస్త్ర పాపని తెలిసి కూడా అన్ని చేశారు, మీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహస్ర కుకట్పల్లి మర్డర్ తెలుసు కదా. తెలుసు. ఆ ఇన్సిడెంట్ లో 10th క్లాస్ బాబు చంపడం జరిగింది. సో బాబును దాచిపెట్టారు వాళ్ళ మదర్ కూడా, ఒక న్యూస్ వస్తుంది తెలిసి కూడా అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏమనుకుంటారు? 10th క్లాస్ బాబు అంటే మాక్సిమం 14 సంవత్సరాలు ఉంటాయేమోనండి అబ్బాయి వయసు. 14 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, రోజు ఎవరితో ఆడుతున్నాడు, తల్లిదండ్రులు ఆ మాత్రం గమనించలేదంటారా? లేకపోతే తల్లిదండ్రులే తెలిసి ఉండే కావాలని హత్య చేయించారంటారా? నాకు తెలిసి ఏంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మైనర్లు అంటే సూసైడ్ చేసుకోవడము, ఒకటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, లేదా ఇట్లా మర్డర్లు చేయడము. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? తల్లిదండ్రుల పెంపకంలోనే వస్తుంది. పిల్లలకి స్వేచ్ఛనిచ్చేయడం వల్ల వస్తుంది. పిల్లలకి ఇప్పుడు పక్కన వాళ్ళకి పిల్లోడికి బైక్ ఉందండి, లేకపోతే ఇటు పక్క వాళ్ళ పిల్లోడికి కారు ఉంది, వాళ్ళకి 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వీళ్ళకి 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మనకు లేదు. ఎలా అయినా మనం సంపాదించాలి. మన కొడుకుని వాళ్ళకంటే పెద్ద కారులో తిప్పాలి, లేకపోతే వీళ్ళకంటే పెద్ద బండి ఇవ్వాలి మన అబ్బాయికి. వాళ్ళ అబ్బాయి ఐఫోన్ వాడుతున్నాడు 1,00,000 రూపాయలది, మన అబ్బాయికి 2 లక్షల ఐఫోన్ కొనియాలి. అంటే మన పిల్లలు రిచ్ గా ఉండాలి సమాజంలో, వాళ్ళకంటే ఎందులోనూ తక్కువగా ఉండాలని చూసే ఎదవ మెంటాలిటీ ఉంది చూసారా? దాని వల్ల ఎలాంటి పనికిమాలని అన్ని జరుగుతున్నాయండి. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎలాంటి తల్లిదండ్రులు ఉండి. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు, లేకపోతే ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలండి. ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. అలాగని పశువుల్లాగా బంధించేసి పిల్లల్ని రూముల్లో పెట్టి, లేకపోతే అనుదినం టార్చర్ పెట్టుకుంటూ కొట్టుకుంటూ భయం చెప్పమని కాదు. ప్రతిసారి పిల్లలకి టైం ఇవ్వాలి. తల్లిదండ్రులు పనిలో పడిపోయి ఎవరి డ్యూటీలు కాళ్ళకి వెళ్ళిపోయి ఫోన్లు ఇచ్చేసి వాడుకోవడానికి డబ్బులు ఇచ్చేసి ఎక్కువగా చూసి దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక పేపర్ మీద లెటర్ రాసి మరి ప్లానింగ్ తో సహా వెళ్ళి చంపాడంట. ఆ పేపర్ మీద ప్లాన్ రాసుకుని 6 పాయింట్లు రాసుకుని మరి పిల్లని చంపాడంటే ఈ పిల్లోడు ఎప్పటి నుంచి ఏం వీడియోలు చూస్తున్నాడు అంటే ఏదైనా విలన్ గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాడేమో సినిమాలో గట్లా.
ముందు నుంచే రియల్ గా చేసేసాడు అనమాట. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి, పిల్లలు చూసే వీడియోలను కూడా గమనించాలి. ఫోన్ ఇచ్చినా వాళ్ళు ఏం చూస్తున్నారు, అరే నీకు చదువుకునే ఉపయోగపడే చూడరా, లేకపోతే ఏమన్నా దేవుడి చూడు, మంచి చూడు, చెడు చూడు, ఇలాంటి చెత్త వీడియోలు నీకెందుకని చెప్పి పిల్లల్ని గద్దించాలి. మెయిన్ పిల్లల్ని తక్కువ ఫోన్ వాడేలా చూసుకోవాలి. ఫైనల్ గా ఏమంటారు ఈ ఇన్సిడెంట్ పైన? ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే అసలు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి అంటే చెప్పండి. ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా ఎక్కడ పెట్టి దాస్తామండి పిల్లల్ని? పిల్లలండి వాళ్ళు ఆడుకునే ఫ్రీడమ్ కూడా లేకపోతే వాళ్ళని మనం ఎక్కడ పెట్టి దాయగలం చెప్పండి. అసలు ఈ సమాజంలో కన్న తండ్రిని కూడా ఇంట్లో వదిలిపెట్టి, కన్న కూతురుని వదిలిపెట్టి వెళ్ళడానికే లేని పరిస్థితులు అయిపోయినాయి కదా. కన్న తండ్రి దగ్గరే రక్షణ లేదు ఇవాళ ఆడపిల్లకి. ఇంకెక్కడ దాస్తే, ఎక్కడ ఎలా మనం కంట్రోల్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అంటారు? అసలు ఇది ఎక్కడుంది? తల్లిదండ్రుల్లోనే ఉంది. మగపిల్లోని పెంచాలన్నా, ఆడపిల్లని పెంచాలన్నా, ఆడపిల్లకైతే తగు జాగ్రత్తలు, అమ్మ ఇట్లా ఉండొద్దు, ఇట్లాంటి వాళ్ళతో ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, అలా బయటకు వెళ్ళొద్దు, ఇలా బయటకు వెళ్ళొద్దు, ఇలా డోర్ వేసుకొని ఉండు, మనుషులు లేనప్పుడు ఎవరు వచ్చినా, మేము వస్తే తప్ప ఎవరు వచ్చినా తలుపు తీకు అని చెప్పేది ఒకటి చెప్పుకోవాలి. రెండోది ఎవరితోటి అతిగా మాట్లాడొద్దు, చనువుగా ఉండొద్దు, ఎవరు ఇంకా చూడొద్దు, నీ పనేదో నువ్వు, నీ చదివేదో నువ్వు చదువుకో అని చెప్పాలి. మగ పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు, ఈ రోజుల్లో ఉన్న పిల్లలు చాలా అంటే చాలా దట్టిగా తయారయ్యారండి. అలాంటప్పుడు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త తీసుకొని పిల్లలకి, ఓకే మీ పిల్లల్ని రిచ్ గా చూడాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలాంటి మర్డర్లు జరిగే అంత స్టేజ్ లో వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోయిందంటే మనం పట్టించుకోవట్లేదని అర్థం పిల్లల్ని. హాయ్ బ్రో, కుకట్పల్లి సహస్ర మర్డర్ చేసిన వాళ్ళ కొడుకే అని తెలిసిన వాళ్ళ మదర్ దాచిపెట్టిందని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. 5 days దాచిపెట్టిన తర్వాత ఎట్లాగో నేరం నిరూపితమైంది, మనోడు దొరికాడు. సో అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పేరెంట్స్ నుంచి ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పెంపకం బాగుంటే ఇట్లాంటివి చేయరు బ్రో. వాళ్ళు పట్టించుకోవాలి, మెయిన్ థింగ్ వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు పట్టించుకోకపోతే ఇట్లనే ఇంకా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, సైబర్ క్రైమ్స్ అవుతూ ఉంటాయి. మనోడు దొంగతనాలు చేసేవాడు అని చెప్పేసి తెలుస్తుంది. అదేదో ఫస్ట్ లోనే దండించుంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు కదా. అవును బ్రో, ఇదైతే కరెక్ట్. ఫస్ట్ నుంచి మంచిగా చూస్తుంటే, అంటే వాళ్ళ పెంపకం ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు. ఇంత క్రూయల్ గా క్రైమ్ చేసినాడు 10th క్లాస్ అబ్బాయి. ఇమాజిన్ చేసుకుంటారు ఎవరైనా అసలు ఇట్లా జరుగుతుంది? అది కళ్ళు కూడా ఇమాజిన్ చేయలేము అసలు. అదంతా పంచాయతీ కాదు బ్రో. పంచాయతీ ఏంటంటే మన పోరోడు తిరిగేదాన్ని బట్టి ఉంటది. మన దోస్తులు, మన ఎన్విరాన్మెంట్, మన సొసైటీ, మన మైండ్ సెట్. దాని బదులు ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇష్టం మొత్తం సినిమాలు అనేది తొందరలు అన్నీ వస్తున్నాయి. అప్పుడు ఇంకేమైతుంది? క్రైమ్ ని హైలైట్ చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి బ్రో. ఒకటి వాడు సరౌండింగ్ తిరిగి పీపుల్స్ బట్టి వాడు అలా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే వాడు మైండ్ లో వాడు పడే ప్రెజర్ బట్టి వాడు అలా రియాక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే బయట జరిగే ఇన్సిడెంట్ బట్టి కూడా వాడికి రియాక్ట్ అయి ఉండొచ్చు. ఒక విధంగా ఆడు ఎందుకు చేసాడో కూడా అనుకోవచ్చు. ఒకవేళ అమ్మాయి ఏమని చేసి ఉండొచ్చు, లేకపోతే ఏం చెప్పలేం. ఇప్పుడు వాళ్ళ అమ్మ దాచింది అంటున్నారు కదా, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే తన కొడుకుని దాచాలని అనుకుంటుంది. ఫస్ట్ రీజన్ దాచే ప్రేమ ఏదో ముందే పిల్లగాడి మీద చూపించుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. అదే కాబట్టి ఈ జనరేషన్ ఉన్న తక్లీఫ్. పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. పేరెంట్స్ ఒకవేళ లాగి వాళ్ళ రెండు ముందరైతే మా ఇంట్లో బయటకు పోతే 6 దాటిందంటే మా నన్ను కాలు చేతులు దగ్గర ఇంగేవాడు చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలు అట్లా కొడితే పడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను కొట్టడం ఏంటంటే రివర్స్ అయిపోతున్నారు. వాళ్ళ రివర్స్ అవడం వల్లనే పేరెంట్స్ వాళ్ళకి నచ్చ చెప్పడం పోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. మెయిన్ రీజన్ కంట్రోల్ చేసుకుంటే ఎవడైనా మనిషే. వాడి థాట్స్ బట్టి వాటి కంట్రోల్ చేసుకోలేక వాడు అలా తిరగడం వల్లనే వాడే ఈ అయాక్షానికి పాల్పడ్డాడు. కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసు, చంపిన అబ్బాయి వాళ్ళ తల్లికి తెలుసని దాచిపెట్టడానికి 5 రోజులు ఆగిందని ఇట్లాంటివి న్యూస్ వస్తుంది. దాని మీద అసలు మీ అభిప్రాయం? తల్లికి తెలిస్తే ఎవరు పిల్లలైనా పిల్లలే, అందరికి. ఆ తల్లి కడుపు కాల్చి ఈ తల్లికి సంతోషమా? తెలుసు అనేది అబద్ధం. ముందర ఫస్ట్ తెలుసు అనేది అబద్ధం. తెలితే ఏ తల్లి ఊకోదు. ఏం తెలితే ఏం కొడుకు కూడా ఆగమైపోతాడు కదా, భవిష్యత్తు ఆగమైపోద్దిగా. ఒప్పుకోదు, అది అబద్ధం. కానీ కనీసం పిల్లలు ఇట్లా తయారవుతారంటే తల్లిదండ్రులు మనం కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. బాధ్యత ఉండాలి, వదిలేయొద్దు. తండ్రి తాగుపోతాడు అని తెలుస్తుంది, తల్లి కష్టపడాలని తెలుస్తుంది. ఆమె చూసిందో చూడలేదో వీడు ఎట్టుండి అన్ని నేర్చుకుండు. కానీ అమ్మ కష్టపడేటప్పుడు నీ పిల్లల్ని జాక్కునే అనే బాధ్యతలో నువ్వు పిల్లల్ని మర్చిపోవద్దమ్మా. ఇది కూడా నీ బాధ్యతే. చూడు వాడు ఏం చేస్తుండు. ఆడ బిడ్డ ఉన్నా బిడ్డను చూడు, కొడుకున్నా కొడుకుని చూడు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది, ఇలా భవిష్యత్తు ఎడిపోతుందని ఆలోచించి తల్లి. దొంగతనాలకు అలవాటు పడడం చిన్నగా ఇప్పుడు క్రైమ్ చేసేంత వరకు, అంటే ఒక పాపని అతి కిరాతకంగా చంపే స్థాయికి వచ్చే వరకు బాధ్యత పరంగా వాళ్ళే కదా రెస్పాన్సిబిలిటీ. అవును, తల్లిదండ్రులదే రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తాడు మన పిల్లలు ఏం చేస్తారని మనం కూడా ఒక కంట కనిపెట్టాలమ్మా. పనే కాదు,
మనకు ఎన్నో బాధలు ఉండొచ్చు తల్లిగా. భర్త చేయకపోయినా పిల్లలు వినకపోయినా మనకు బాధ్యత, అన్ని బాధ్యతలు తల్లిగా మనం బాధ్యత తీసుకోవాలి. తల్లి వాడిటి జాతర నువ్వు కలగనలేదు కానీ నిన్ను నేను అనకూడదు, కానీ ఇట్ట పిల్లలు చెడిపోతాం కారణం కూడా మనం కూడా కొద్ది కారణం అవుతున్నాం. కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తారా ఏందా అన్ని చూడాలి. సెల్లులది వాళ్ళ సెల్లులతో చాలా చెడిపోతారు. పిల్లగాడి సెల్లు చూసినంత కిరాతకంగా నేర్చుకుంటే ఇవాళ ఈడు చేసిందంటే రేపు ఇంకొకటి చేస్తాడు. ఆ తల్లి కడుపు కాలినట్టేగా. అంత సమాసంగా ఉండిపోయి వాడు అట్లా చేసిందంటే దయచేసి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తారా ఏందా అని ఒక్కసారి 10 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించండి. సెల్లులు తీసుకొని వీళ్ళు సెల్లుల్లో చదువుకుంటారా, మంచి చూస్తారా, చెడు చూస్తారా అని ఆలోచించి చూడండి. దండించాలి, కొట్టాల్సిందే. మన పిల్లగాడైనా సరే తప్పు చేసినా నిలబెట్టి వాడిని దండించాల్సిందేనమ్మ. మనం వెనకేసుకొని కనుక వస్తే ఇవాళ చిన్న తప్పు అయితే రేపు పెద్ద తప్పు అయింది. ఇదేగా మరి ఇప్పుడు పెద్ద తప్పు అయిందిగా. నీ కొడుకు నువ్వు ఎట్ట కాపాడుకుంటూ ఇప్పుడు వాళ్ళమ్మ కడుపు కాలే ఒక పిల్లని చంపిండు, ఒక తల్లి కడుపు కాల్చిండు, ఇప్పుడు నీ కడుపు కూడా కాలిన కింద లెక్కే కదా. అందుకని దయచేసి మనము మన పిల్లలైనా కూడా తప్పు చేసినా కూడా మనం దయచేసి మనం దండించాలి. తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తారా ఏందా ఎడిపోతారా అని మనం తల్లి తండ్రి ఇద్దరం ఆలోచించాలా. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. తల్లి బాధ్యత తల్లి, తండ్రి బాధ్యత తండ్రి. ఇది సహస్ర కేసులో మళ్ళీ మదర్ కి తెలుసు కావాలని 5 days దాచిపెట్టింది, ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏదేమైనా పుత్రవాత్సల్యం అంటారు కదా, ఆ కార్యక్రమంలో భాగంగా ఏదో కాపాడు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో పోలీస్ కేసుని తప్పించుకోవాలంటే చాలా కష్టం. ఏ మర్డర్లు చేసినా, ఏ తప్పు చేసినా. వాస్తవంగా ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపిస్తున్న ప్రేమ వల్ల ఆ కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆమె చేసి ఉంటుంది. కానీ నిజంగా మాట్లాడాలంటే ఈ మర్డర్ కేసులో తల్లిదండ్రులు ఖచ్చితంగా శిక్షించాలి. ఇప్పుడు అదే ప్రేమ, కాపాడుకోవడానికి ఉన్న ప్రేమ కొడుకు చెడిపోతుంటే ఏమైంది? ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మానసిక స్థితి ఎలా ఉందో ముందుగా గుర్తించాలా, గమనించాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. వాళ్ళు ఏదన్నా సైకోల్లాగా మాట్లాడుతూ చెప్పిన మాట వినకుండా ఇష్టానుసార ప్రవర్తన చేస్తున్నప్పుడు మరి వాళ్ళని ఎవరికైనా చూపించి ఆ నీరసాన్ని మరి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. తర్వాత ఇలా బిడ్డల పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా నా బిడ్డ అని చెప్పేసి వాత్సల్యంతో ఉన్న తల్లిదండ్రులను నిజంగా శిక్షించాలి. ఇంకా అతను మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, కౌన్సిలింగ్ ఇప్పించాలి కదా. మరి ఇవేమి చేయకుండా ఒక పాపని జీవి తీసేంత వరకు వీళ్ళు ఆగారంటే దీనిలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టే అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. 10th క్లాస్ అంటే దాదాపు 15 సంవత్సరాలు అంత క్రూరంగా మెడలో కత్తులతో పొడిచి, కడుపులో పొడిచి, అంటే ఏంటి ఇంత క్రూయాలిటీ? అంటే ఒక మూవీస్ ద్వారా వస్తుందంటారా, లేదంటే తిరిగే స్నేహితుల ద్వారా అంటారా? నిజంగా ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలో కానీ ఈ మర్డర్లు కానీ వీటి గురించి క్లియర్గా ఎలా చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇలాగా చూస్తున్న యువత పెడదారిన పడే అవకాశం ఉంది, లేదని కాదు. ఏదేమైనా బిడ్డల పరిస్థితిని గమనించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి చికిత్స చేయించకుండా సమాజంలో వదిలేసి ఇష్టానురీతిగా మనుషుల్ని చంపుతుంటే మళ్ళీ కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు చూడు, ఇది మాత్రం చాలా ఘోరం. నిజంగా ఈ తల్లిదండ్రులు అయితే నా దృష్టిలో ఖచ్చితంగా నేరస్తులే. ఎందుకంటే వాడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి వాడిని కంట్రోల్ చేయవలసింది పోయి, వాడిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించవలసింది పోయి, వాడిని ఆరోగ్యవంతుడిగా చేయాల్సింది పోయి, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత మళ్ళీ కాపాడాలని ప్రయత్నం చేశారు చూడు, ఇది మాత్రం చాలా నేరం నిజంగా చెప్పాలంటే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.